హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సూర్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్య ట్రావెల్ టాక్స్. మీరు ఆల్రెడీ తమిళ చూసుంటారు. మనం ఒమన్ దేశం అయితే వెళ్తున్నాం, అది కూడా ఫ్రీగా. ఎలా వెళ్ళాలి ఏంటి అని కథా కహాని అంతా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది నా 6th కంట్రీ. ఇప్పుడు దాకా నేను సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్ ఇటు సైడ్ అంతా తిరిగాను. ఫస్ట్ టైం మిడిల్ ఈస్ట్ వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ట్రిప్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఏంటని అదే ఎక్సైట్మెంట్తో మీకు అందరికీ కూడా తిప్పి చూపిస్తాను. ఓకేనా? ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరైతే సలామ్ ఐలాండ్స్లో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి బిగ్ అప్డేట్. ఎందుకంటే మనం బుక్ చేసుకునేటప్పుడు క్యాబిన్ బ్యాగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్ 20 kgs ఇస్తున్నాడు. బట్ మనం బోర్డింగ్ బాయ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడు 5 kgs ఉంది. మీరు ఎక్కడైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళని అడగండి, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. సో మీరు సలామ్ ఐలాండ్స్లో బుక్ చేసుకుంటే ముందుగా బ్యాగేజ్ విషయంలో మటుకు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎయిర్లైన్స్తో ముందుగా, ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే. ఎందుకంటే వాడు per kgకి ఆల్మోస్ట్ 1200 నుంచి 1300 పే చేస్తున్నాడు. అంటే అడిషనల్గా ఎన్ని కేజీస్ అయితే అన్ని ఇంటూ 1200. సో మెయిన్గా మనకి ఒమాన్ అనేది వర్కర్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా, సో లగేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళని క్యాష్ చేసుకోవడానికి ఏంటి అనేది క్లారిటీ అయితే తెలియదు. బట్ నేనైతే ఇబ్బంది పడ్డాను. మీరు ఇబ్బంది పడకూడదని ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. జాగ్రత్త. ఈ డిస్కషన్ అయ్యేటికే మొత్తం 1 గంట తినేసిన టైం అంతా. మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు గేట్ నెంబర్ 30 ఫైనల్ కాల్ అంట. వెళ్ళిపోతున్నాం. ఒమన్ అంటే మ్యాక్సిమం అందరూ గుర్తుపట్టరు, మస్కట్ అంటేనే గుర్తుపడతారు. ఎందుకంటే మనల్ని అలా చేశారు. యాక్చువల్లీ ఒమన్ అనేది ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ అన్నమాట, ఆర్ వెస్ట్ ఏషియా ఏదైనా అనొచ్చు. దీని ల్యాండ్ బోర్డర్స్ వచ్చి మన యూఏఈ అంటే దుబాయ్ అండ్ సౌదీ అరేబియా మీ అందరికీ తెలిసిందే, అండ్ యమన్. ఇంకోటి ఏంటంటే మొత్తం ఇంకో వైపు అంతా సీ ఉంటుందన్నమాట. సో ఈ 4టిని బోర్డర్స్ కింద పంచుకుంటుంది. క్యాపిటల్ వచ్చి మస్కట్, మీ ఆడే తెలుసు. కరెన్సీ వచ్చి ఒమానీ రియాల్ అంటారన్నమాట. ఇది ఆల్మోస్ట్ పాపులేషన్ వచ్చి ఒక 54 lakhs to 55 lakhs ఉంటుంది. అంటే ఈక్వల్ టు మన హైదరాబాద్. బట్ ల్యాండ్ మటుకు మన ఆంధ్రప్రదేశ్ కన్నా మటుకు చాలా పెద్దది. అంటే జనాభా తక్కువ, ల్యాండ్ మటుకు ఎక్కువ. మీ ఆడే తెలుసు. దీనిలో అక్కడ వర్క్ చేయడానికి ఎక్కువ వెళ్తుంటారు, మన వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు ఇండియన్స్. టోటల్ ఓవరాల్ 25% ఫారినర్సే ఉంటారు మస్కట్లో. అంటే ఒమాన్ పీపుల్లో టోటల్ 25%. దాంట్లో మన ఇండియన్స్ ఎక్కువ. ఇండియన్స్లో కూడా కేరళ పీపుల్ చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ జాబ్ పరంగా కానీ లేదంటే బిజినెస్ పరంగా కానీ. ఒమన్ మనకన్నా టైం జోన్లో 1 hour వెనకాల ఉంటుంది. అంటే మన ముందు ఉంటాం అన్నమాట. ఇక్కడ మెయిన్ బిజినెస్ వచ్చి ఆయిల్ రిగ్స్ అండ్ ఫిష్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. మెయిన్ అట్రాక్షన్స్ వచ్చి మస్కట్ అన్నమాట. మస్కట్, సలాలా, ఇంకోటి సూర్ అని ఉంటుంది. ఈ 3 మెయిన్ అట్రాక్షన్స్. మ్యాక్సిమం టూరిజం తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ 3 cities కవర్ చేస్తే సరిపోతుంది మొత్తం టోటల్ ఎంటైర్ కంట్రీలో. మనమైతే మస్కట్ అయితే కవర్ చేద్దాం. ల్యాండ్ అయిపోయాం, ఇంక ఇమిగ్రేషన్కి అయితే స్టార్ట్ అవుతాం. ఇది వచ్చి ఇమిగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్స్. ఇక్కడ నుంచి లే అవుట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వయా దుబాయ్ కానీ వయా సౌదీ కానీ. సో సౌదీ మక్కా ఎక్కువ వెళ్తుంటారు కదా, సో ఇక్కడ నుంచి మనకి స్టాప్ లే ఓవర్ ఉంటుంది అన్నమాట. అరే కొంచెం ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు వర్కర్స్ని పంపించేటప్పుడు అట్లీస్ట్ కొద్దిగా ప్రింట్ తీసి పంపించండి రా. ఎందుకంటే ఇక్కడ నేను చూశాను, ఈ ఇమిగ్రేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రిటర్న్ టికెట్స్ అడుగుతున్నారు, లేదంటే వర్కింగ్ వీసా అడిగారు, ఇన్సూరెన్స్ అడిగారు. సో వాళ్ళ దగ్గర ఏమీ ప్రింట్అవుట్ లేదు. అండ్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా. కొంచెం ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా పంపిస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. నా ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది కంప్లీట్గా. చాలా క్వశ్చన్స్ అడిగాడు. ఒమాన్ దేనికి వచ్చావు, ఎన్ని డేస్ ఉంటావు, అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, అండ్ ఫండ్స్ ఉన్నాయి లేదా, ఇంకోటి ఇన్సూరెన్స్. సో యాక్చువల్లీ ఒమాన్కి వీసా అనేది లేదండి ఇండియన్స్కి. ఖచ్చితంగా వీసా ముందే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. దాన్ని ఈ వీసా అంటారు. మనకి 3500 దాకా అవుతుంది. దీనికి ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారు, మనం వాళ్ళ దగ్గరే వీసా బుక్ చేసుకోవాలి. మనంతటా మనం బుక్ చేసుకోవడానికి అయితే అవ్వదు. లింక్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. ఎవరైతే యుఎస్, యూకే, షెనిగన్, జపాన్ వీసా ఉంటుందో వాళ్ళకైతే డైరెక్ట్ ఒమన్ సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకి తక్కువ కాస్టే పడుతుంది. నార్మల్గా ఇవేమీ లేని వాళ్ళు అయితే మటుకు త్రూ ఏజెంట్ ద్వారా చేసుకోవాలి. అది కూడా ఆథరైజ్డ్ ఎంబసీ పార్ట్నర్స్. వాళ్ళ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను,
మీకు ఏమన్నా యూజ్ అయితే యూజ్ అవుతుంది. ఇదంతా మస్కట్ ఎయిర్పోర్ట్ అన్నమాట. చాలా బాగుంది. ఈత చెట్లు అన్నీ లైక్ ఇలా అరేబియన్ ఎక్కువగా అరబ్ సైడు వాటిని రిప్రజెంట్ చేస్తున్నాడు. బాగా పెట్టారు. యాక్చువల్లీ ఉమెన్ సిటీ అనేది క్రాడల్ ఆఫ్ హ్యూమనిటీ అంటారు. అంటే ఏదైతే మనిషి పుట్టుకని ఐడెంటిఫై చేసినాయో 15 కంట్రీస్లో మన ఉమెన్ కూడా ఒకటి. ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోదాం. ఎయిర్పోర్ట్ లోపల ఎంత బాగుందో బయట కూడా అంతే నీట్గా ఉంది. లైక్ ఒక డిఫరెంట్ కంట్రీ వచ్చా మన ఫీల్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ట్యాక్సీస్ ఉంటాయండి ఎయిర్పోర్ట్ నుంచి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చాలా ఫ్రెండ్లీ ట్యాక్సీ. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ బుక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. ట్యాక్సీ పేర్స్ కూడా కొద్దిగా పర్లా నామినలే, ఎందుకంటే ఇక్కడ ఆయిల్ రేటే తక్కువ కాబట్టి. మన రూమ్కి అయితే బుక్ చేసుకున్నాం డైరెక్ట్ ట్యాక్సీని. రూమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. మన రూమ్ ఇది యాక్చువల్లీ సర్వీస్ అపార్ట్మెంట్ మనం తీసుకున్నాం. మెయిన్ సెంటర్, మస్కట్లో మెయిన్ సెంటర్. మీ అందరూ దేనికోసం ఇచ్చేస్తున్నారు నాకు తెలుసు. ఎలా ఫ్రీగా వచ్చినానే కదా. యాక్చువల్లీ నేను ఒమన్ కంట్రీ కాదండి, వేరే కంట్రీ వెళ్తున్నాను. సో ఆ ఫ్లైట్ టికెట్ చూశాను, ఫేర్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. వయా ఒమన్ అనేది చాలా తక్కువ ఉంది. సో అందుకే నేను 2 days ట్రాన్సిట్ పెట్టుకున్నాను ఒమన్ దేశంలో. సో నాకు ఫ్రీగా అయితే ఫ్లైట్ టికెట్స్ వచ్చినట్టే కదా. సో అందుకే నేను ఇలా సేవ్ చేసుకున్నాను. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఇదిగోండి డినామినేషన్. ఇది 5 రియల్, ఇది 1 రియల్, ఇది హాఫ్ బైసా అంటారు, అంటే రియల్ హాఫ్. సో దాన్ని బైసా అంటారు, హాఫ్ రియల్. ఇది 100 బైసా, అంటే 100 పైసలు కింద అనుకోవచ్చు. ఇది హాఫ్ రియల్, 1 రియల్ డినామినేషన్. 1 రియల్ ఈజ్ ఈక్వల్ టు 230 అంత ఉంది. స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఫస్ట్ చాలా బాగుంటుంది అండ్ మంచి సర్ప్రైజ్ కూడా మీకు ఉంది.